Hi Andy, welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL Test 8 regarding English. Okay, moving to the first question. The first question is select the most appropriate meaning of the given idiom అన్నమాట. ఓకేనా, ఇచ్చిన idiom కి మనం మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సో idiom ఈస్ బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్. ఓకే, బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటే ఏంటి అంటే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇది యూజ్ చేయగలము అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ మనం ఎప్పటికీ అందులో నుండి ఎస్కేప్ అవ్వలేమన్నమాట. అది మనం డిఫైన్ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్లో నుండి అయితే మనం ఎస్కేప్ అవ్వలేమో అది డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే ఇడియమే బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అన్నమాట. ఓకేనా, బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అంటే మీనింగ్ ఏంటి అంటే బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ వేర్ ఎస్కేప్ ఈజ్ డిఫికల్ట్ అన్నమాట. ఎస్కేప్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో దాన్ని ఏమంటామంటే మనము బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అని అంటామన్నమాట. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బీ ఇన్ అన్ ఈజీ సిచ్యువేషన్ ఫ్రమ్ వేర్ ఎస్కేప్ ఈజ్ డిఫికల్ట్. ఈజీ సిచ్యువేషన్లో ఎస్కేప్ డిఫికల్ట్గా ఉంటుంది అని అంటున్నారనమాట. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, బీ ఇన్ ఏ రిలేషన్షిప్ విచ్ వన్ వాంట్స్ టు ఎస్కేప్. ఇది కూడా రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, బీ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫ్రమ్ వేర్ ఎస్కేప్ ఈజ్ ఈజీ. డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఎస్కేప్ ఈజీగా ఉండడాన్ని అనం కదా మనం. డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండి మనం ఎస్కేప్ అవ్వడానికి కష్టంగా ఉంటే దాన్ని ఏమంటామంటే బ్యాక్ అగెయిన్స్ట్ ద వాల్ అని అంటామన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్. So the next question is select the most appropriate antonym of the underlined word. ఓకేనా, మనం ఇక్కడ ఇచ్చిన అండర్లైన్డ్ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, సెంటెన్స్ ఈస్ హిస్ హౌస్ వాజ్ ఫిల్తీ విత్ పేపర్స్ అండ్ ఈటబుల్స్ స్ట్రూన్ ఎవ్రీవేర్. ఓకేనా, ఏంటన్నారు, తన ఇల్లు ఎలా ఉందంటే పేపర్స్తో అండ్ ఈటబుల్స్ అంటే తినే వాటితో పేపర్స్తో చాలా డర్టీగా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఫిల్తీ అంటే ఏంటంటే డర్టీ, నాట్ క్లీన్ అని అర్థం అనమాట. ఓకేనా, ఆబ్వియస్గా మనం డర్టీ నాట్ క్లీన్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ క్లీన్ కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దట్ ఈస్ క్లీన్ అనమాట. ఓకే, డిగ్నిఫైడ్ అంటే ఏంటంటే రెస్పెక్టబుల్ పొజిషన్ అని అర్థం అనమాట. ఇంటిగ్రల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అని అర్థం. ఓకేనా, బ్యారన్ అంటే ఏంటంటే ఎంటీ నాట్ ఫర్టైల్ అని అర్థం అనమాట. ఓకేనా, సో బ్యారన్ అని ఎప్పుడు అంటామంటే మనం ల్యాండ్స్ చూస్తూ ఉంటాం కదా, ల్యాండ్స్ పంటలు పండడానికి ఫర్టైల్గా లేకపోతే దాన్ని బ్యారన్ ల్యాండ్స్ అని అంటాం అనమాట. ఇంటిగ్రల్ పార్ట్ అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని అర్థం అనమాట. సో డిగ్నిఫైడ్ అంటే రెస్పెక్టబుల్ పొజిషన్. ఓకే, హీఈస్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ పొజిషన్ అంటే హీఈస్ ఇన్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్ అని అర్థం అనమాట. సో ఇక్కడ మనకి ఫిల్తీ అంటే డర్టీ కదా, సో ఆపోజిట్ కనుక్కోమన్నారు, మనకి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనకి 4th ఆప్షన్ క్లీన్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా, షీ ఈజ్ లాఫింగ్ అట్ మీ అనేది మనకి యాక్టివ్ వాయిస్లో ఉందన్నమాట. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. దిస్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్వియస్గా మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, సబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఏంటి, ఈజ్ లాఫింగ్ అనమాట, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది. సో మనకి ప్యాసివ్ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, యామ్ బీయింగ్ అనేది ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్, బీయింగ్ కాబట్టి బీయింగ్ వస్తే కంటిన్యూస్ కదా, ప్రెజెంట్ కంటిన్యూస్. హ్యావ్ బీన్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాజ్ బీయింగ్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ అండ్ హ్యాడ్ బీన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. సో మనం ఇక్కడ ఏంటి, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది యాక్టివ్ వాయిస్ కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీ వచ్చేసి కన్వర్టెడ్ టు ఐ అనమాట. ఐ యామ్. ఓకే, ఐ వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, యామ్. ఐ యామ్ బీయింగ్, దిస్ ఈజ్ పాస్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ వస్తుంది అనమాట. ఐ యామ్ బీయింగ్
పాసివ్ వాయిస్లకి కన్వర్ట్ చేసినప్పుడు వర్బ్ ఎప్పుడైనా కూడా థర్డ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి లాఫ్డ్ అట్ ఓకేనా బై మనకి పాసివ్ వాయిస్లకి చేంజ్ చేసినప్పుడు బై ఖచ్చితంగా వస్తుంది కదా అండ్ బై ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అక్కడ ఏమవుతుంది ఆబ్జెక్ట్ దట్ ఈస్ హర్ అనమాట షీ అనేది కన్వర్టెడ్ టు హర్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ దట్ ఈస్ ఐ ఆమ్ బీయింగ్ లాఫ్డ్ అట్ బై హర్ అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హీ వాజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ మీన్స్ ఆపోజిట్ వర్డ్ ఫైండ్ అవుట్ చేయాలి హీ వాజ్ అన్కంఫర్టబుల్ అట్ ద స్పోర్ట్ ఈవెంట్ అన్కంఫర్టబుల్ అంటే నాట్ ఇన్ ఏ కంఫర్టబుల్ వే అంటే తను కంఫర్ట్గా లేడు ఆ స్పోర్ట్ ఈవెంట్లో అని అర్థం అనమాట సో అంటే మనకి ఏంటి కంఫర్ట్ అనమాట ఆపోజిట్ వర్డ్ కాబట్టి కంఫర్ట్ సో మనం ఆప్షన్స్ చూద్దాం ఈజ్ఫుల్ అంటే ఏంటంటే కంఫర్టబుల్ అని అనమాట ఓకే మనకి ఫ్లెక్సిబుల్గా ఉండడం మనం ఉండగలిగినటువంటి అని అర్థం అనమాట సో ఈజ్ఫుల్ అంటే కంఫర్ట్ ఆర్ ఫ్లెక్సిబుల్ అని అర్థం అనమాట ఓకేనా డిఫికల్ట్ అంటే ఏంటి నాట్ ఇన్ ఫేవరబుల్ కండిషన్స్ అనమాట చాలా కష్టమైన పరిస్థితులు ఆక్వర్డ్ అంటే ఏంటండి అన్కంఫర్టబుల్ అనమాట ఆక్వర్డ్ అంటే అన్కంఫర్టబుల్ విచ్ ఈజ్ సినానిమ్ ట్రబుల్సమ్ అంటే ఏంటి క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ సో మనకి ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుంది అన్కంఫర్ట్కి ఆన్సర్ ఆపోజిట్ వర్డ్ ఈజ్ఫుల్ అనమాట ఈజ్ఫుల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఓకేనా సెంటెన్స్ ఇచ్చారు కదా ఈ సెంటెన్స్ ఇచ్చింది మనము పాస్ట్ టెన్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట సో ద డిక్లరేషన్స్ విచ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ ఆర్ నాట్ డిపెండబుల్ ఆఫీస్ నుండి వచ్చిన డిక్లరేషన్స్ అనేవి డిపెండబుల్ కావు అని చెప్తున్నారనమాట సో మనం దీన్ని పాస్ట్ టెన్స్లోకి కన్వర్ట్ చేయాలి డిక్లరేషన్స్ అనేవి ఏంటి ప్లూరల్ ఫామ్ ఉంది ప్లూరల్ ఫామ్ అంటే మనం డెఫినెట్గా ప్లూరల్ వర్బే యూజ్ చేస్తాం ఆర్ని మనం పాస్ట్ టెన్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలన్నమాట సో చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద డిక్లరేషన్స్ విచ్ విల్ కమ్ అవుట్ ఈజ్ నాట్ నెససరీ అండి ఎందుకు అంటే నాట్ నెససరీ కాదు తప్పు అనమాట విల్ అంటే ఏంటి అంటే ఫ్యూచర్ టెన్స్ కదా పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది విల్ అంటే ఫ్యూచర్లో జరిగేది కాబట్టి దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ వన్ ద డిక్లరేషన్స్ విచ్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ వర్ నాట్ డిపెండబుల్ ఓకేనా కమ్ అవుట్ అన్నారు అండ్ మనకి సెంటెన్స్లో ఏమి ఇచ్చారు షుడ్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్ ఫామ్ అన్నారనమాట బట్ కమ్ అనేది ప్రెజెంట్ టెన్స్ కదా కాబట్టి ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం ద డిక్లరేషన్స్ విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ ఆర్ నాట్ డిపెండబుల్ ఇక్కడ చూడండి డిక్లరేషన్స్ విచ్ కేమ్ అవుట్ ఇదంతా కరెక్టే ఆర్ అనేది మనకు ఆర్ అనేది పాస్ట్ టెన్స్లోకి కన్వర్ట్ అయినప్పుడు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందండి వర్ అవుతుందన్నమాట సో ఇక్కడ ఇది రాంగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ద డిక్లరేషన్స్ విచ్ కేమ్ అవుట్ ఫ్రమ్ దట్ ఆఫీస్ వర్ నాట్ డిపెండబుల్ చూడండి ఇక్కడ ఆర్ అనేది ఎలా కన్వర్ట్ అయింది వర్ దట్ ఈస్ పాస్ట్ టెన్స్ ఫామ్ అనమాట కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే ఆప్షన్ డి అనేది మనకి పాస్ట్ టెన్స్ ఫామ్లోకి కన్వర్ట్ అయిందనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ can substitute the underlined segment in the given sentence ఓకేనా ఇచ్చిన సెంటెన్స్లో మనకి అండర్లైన్డ్ సెగ్మెంట్ కి సరిపోయే అప్రోప్రియేట్ ఆప్షన్ అంటే సినోనిమ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట సో ద మేనేజ్మెంట్ ఈజ్ నాట్ బివేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ అంటే బివేర్ అంటే అది తెలియలేదు వాళ్ళకి అంత అవగాహన లేదు అని అర్థం అనమాట ఓకే మేనేజ్మెంట్కి అంత అవగాహన లేదు అని అర్థం నోయింగ్ అబౌట్ సంథింగ్ అనమాట బివేర్ అంటే ఓకేనా
మనం దేని గురించైనా మనకి తెలుసు అంటే మనం బివేర్ అని అంటాం అనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అవేర్ ఆఫ్ అంటే కూడా సేమ్ మీనింగ్. అవేర్నెస్ అంటాం కదా, అంటే మనం తెలుసుకోగలిగిన, మనకు దాని గురించి కొంచెం తెలుసు అని, నోయింగ్ అబౌట్ సంథింగ్ అనమాట. అవేకింగ్ టు అంటే మెలకువతో ఉండడం అనమాట, కాన్షియస్లో ఉండడం అనమాట. బివేర్ టు అనేది రాంగ్ అండి. ఇక్కడ మనకు ఖచ్చితంగా ప్రిపోజిషన్ బివేర్ ఆఫ్ అనే రావాలన్నమాట. సో ఇది రాంగ్ అనమాట. ఓకేనా? వాచ్ఫుల్ విత్ అంటే ఏంటంటే కేర్ఫుల్ అని అర్థం అనమాట. గమనిస్తూ ఉండడం, చాలా జాగ్రత్తగా అని అర్థం, కేర్ఫుల్. ఓకేనా? సో మనకి అప్రోప్రియేట్ ఆప్షన్ అన్నారు. సో బివేర్ ఆఫ్ అనేది అప్రోప్రియేట్ ఆప్షన్ దేనికి అవుతుంది అంటే అవేర్ ఆఫ్ అనమాట. బివేర్ ఆఫ్ అన్నా అవేర్ ఆఫ్ అన్నా ఒకటే అండి. దేని గురించి అయినా తెలుసుకోవడాన్ని మనము బివేర్ ఆఫ్ అని కానీ అవేర్ ఆఫ్ అని కానీ అంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. మనము ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి మనకి ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఏది ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ రీజనబుల్, లాఫబుల్, బ్లెస్డ్ అండ్ ప్రొఫేన్ అనమాట. ఓకేనా? రీజనబుల్ అంటే ఏంటి అంటే తగిన విధంగా అని అర్థం అనమాట. లాఫబుల్ అంటే ఎంజాయబుల్, ఫన్నీ వే ఆర్ నవ్వుతూ ఉండడం అని అర్థం అనమాట. బ్లెస్డ్ అంటే ఆశీర్వదించడం అనమాట. ఓకేనా? ప్రొఫేన్ అన్నాము. చూడండి, ప్రొఫేన్ అనేది రాంగ్ ఇక్కడ. PROFANE ఈజ్ కాల్డ్ ప్రొఫేన్ అనమాట. ఓకేనా? ప్రొఫేన్ అంటే అర్థం ఏంటి అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ సేక్రెడ్ థింగ్స్. Disrespect towards ఓకేనా? పవిత్రమైన ఉంటాయి కదా, లైక్ హోలీ థింగ్స్ రిలేటబుల్ టు గాడ్, కానీ ఏవైనా పవిత్రమైన వస్తువులు ఉంటాయి కదా, దాని వైపు తనకి రెస్పెక్ట్ లేకపోవడాన్ని ఏమంటామంటే, ఎవరికైనా రెస్పెక్ట్ లేకపోతే దాన్ని మనం ప్రొఫేన్ అని అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ప్రొఫేన్, PROFANE అనమాట. ఓకే, రిమైనింగ్ ఆల్ ఆర్ correct. Next one, select the option that can be used as one word substitute for the given group of words అన్నమాట. ఓకేనా? మనకి ఇచ్చిన సెంటెన్స్కి సరిపోయే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏమవుతుంది ఆప్షన్స్లో నుండి మనం అది సెలెక్ట్ చేయాలి. ఓకేనా? ఏ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ రియల్ ఆర్ ఫిక్షనల్ ఈవెంట్స్ టేకింగ్ ప్లేస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనమాట. ఓకేనా? చూడండి, డీటెయిల్డ్ డిస్క్రిప్షన్. ఓకేనా? చాలా ఎలాబొరేట్గా ఒక సిరీస్ గురించి, ఓకేనా, సిరీస్ ఆఫ్ రియల్ ఆర్ ఫిక్షనల్ ఈవెంట్స్, నిజంగా జరిగినటువంటి లేకపోతే ఫిక్షనల్ ఈవెంట్స్ని ఎలాబొరేట్ చేస్తూ చెప్పడం అనమాట. ఫిక్షనల్ ఈవెంట్స్ టేకింగ్ ప్లేస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. ఎప్పటి నుంచో జరుగుతున్న రియల్ కానీ ఫిక్షనల్ ఈవెంట్స్ కానీ వరుసగా చెప్తూ ఉంటే దాన్ని ఏమంటాము అంటున్నారనమాట. సో విట్నెస్ అంటే ఏంటి అంటే సాక్ష్యం అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఒక దొంగతనం కానీ ఏదైనా జరిగినప్పుడు మీరు చూసారా అని అడుగుతారు కదా, దాన్ని ఏమంటామంటే విట్నెస్ అని అంటామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, జర్నల్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా, రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ముందు కొన్ని దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి వదిలేసి ఉంటారనమాట. అంటే ప్రీవియస్ స్టడీ కేస్ స్టడీస్ అని చెప్పొచ్చు. సో అట్లాంటి వాటిని ఏమంటామంటే జర్నల్ అని అంటామన్నమాట. ఓకేనా? సాగా అంటే ఏంటి అంటే, సాగా మీన్స్ ఇదే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ సిరీస్ ఆఫ్ రియల్ ఆర్ ఫిక్షనల్ ఈవెంట్స్. ఓకేనా? రియల్ కానీ ఫిక్షనల్ ఈవెంట్స్ కానీ ఎలాబొరేట్గా మనకి ఒక ప్లేస్లో జరిగిన రియల్ కానీ ఫిక్షనల్ ఈవెంట్స్ కానీ మనకి ఎలాబొరేట్గా డిస్క్రిప్షన్లో చెప్తూ ఉంటే ఆర్ రాస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే సాగా అని అంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్, కేస్ స్టడీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఇంటరోగేషన్ చేస్తూ ఉంటారు పోలీస్ వాళ్ళు. ఓకేనా? దాన్ని ఏమంటామంటే ఫస్ట్ ఆ కేస్ గురించి చదువుతారు, దాన్ని కేస్ స్టడీ అని అంటాం అనమాట. ఓకేనా? రీసెర్చ్లో మనం యూజ్ చేసే
జర్నల్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఉంటుంది కదా ప్రీవియస్గా వాళ్ళు చేసిన వాళ్ళవి, దాన్ని మనం ఏమంటామంటే ఏదైతే మనం బేస్ చేసుకొని ఇంకా మనం ముందుకి సాగుతూ ఉంటుందో మన ఎక్స్పెరిమెంట్స్ కానీ రీసెర్చ్ కానీ దాన్ని జర్నల్ అంటామన్నమాట. రీసెర్చ్కి బేస్ అనేది ఒక జర్నల్ ఉంటుంది. ఓకే, విట్నెస్ అంటే సాక్ష్యం, కేస్ స్టడీ అంటే ఏంటంటే ఒక కేస్ గురించి చదవడం అనమాట. ఓకే, సాగా అంటే ఒక సిరీస్ గురించి రియల్గా కానీ ఫిక్షనల్గా కానీ ఎలాబొరేట్ డిస్క్రిప్షన్ ఒక ప్లేస్లో జరిగిన దాని గురించి రియల్గా చెప్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే సాగా అని అంటాం. సో 8th one ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Select the option that can be used as a one word substitute for the given group of words అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి సేమ్ లైక్ ది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పర్సన్ హూ కంపైల్స్ ఏ డిక్షనరీ. ఓకేనా, డిక్షనరీని కంపైల్ చేసే పర్సన్ని ఏమంటారు? ఓకేనా, అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో మనం రాయాలన్నమాట. కంపైలేషన్ అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ అని అర్థం. సారీ, ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజ్డ్ అనమాట. ఓకేనా, అంటే ఏంటి అంటే కరెక్ట్గా పద్ధతి ప్రకారం ఉంచడాన్ని ఏమంటామంటే కంపైలేషన్ అని అంటాం అనమాట. ప్లాగియరిస్ట్ అంటే ఏంటి అంటే ప్లాగియరిస్ట్ అంటే వన్ హూ కాపీస్ అదర్ వర్క్స్ అనమాట. ఓకేనా, వర్క్ని పక్కన వాళ్ళ దగ్గర నుంచి కాపీ చేసే వాళ్ళని ఏమంటామంటే ప్లాగరిస్ట్ అని అంటామన్నమాట. ఐకనోక్లాస్ట్ అంటే రిలీజియస్ బిలీఫ్స్ని ఎవరైతే నమ్మరో వాళ్ళని ఐకనోక్లాస్ట్ అంటాం. హూ డజంట్ బిలీవ్ రిలీజియస్ బిలీఫ్స్ అన్నమాట. ఓకే, బిబ్లియోఫైల్ అంటే ఎవరంటే బుక్ లవర్. బుక్స్ని కలెక్ట్ చేయడం కానీ బుక్ని చదవడం కానీ ఇష్టమైన వాళ్ళని బిబ్లియోఫైల్ అని అంటాం అనమాట. లెక్సికోగ్రాఫర్ అంటే ఎవరైతే డిక్షనరీని కంపైల్ చేస్తారో ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళని లెక్సికోగ్రాఫర్ అని అంటాం అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ సొఫిస్టికేటెడ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చిన సెంటెన్స్లో నుండి సొఫిస్టికేటెడ్ అనే వర్డ్కి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, సొఫిస్టికేటెడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సొఫిస్టికేటెడ్ అంటే మీనింగ్ తెలుసుకోవాలి. సొఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్డ్. సొఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్డ్, దట్ ఈజ్ మోడర్నైజ్ అని చెప్పచ్చు, లేకపోతే అప్డేటెడ్ అని చెప్పచ్చు అనమాట. సో ద ట్రైబ్ హ్యాడ్ నో యాక్సెస్ టు మోడర్న్ టెక్నాలజీ ఆర్ రీసోర్సెస్ అండ్ హ్యాడ్ టు రిలే ఆన్ ప్రిమిటివ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ సర్వైవల్ అన్నారనమాట. ద ట్రైబ్ హ్యాడ్ నో యాక్సెస్ టు మోడర్న్ టెక్నాలజీ. ఆ ట్రైబ్ అంటే ఏంటి? ఫారెస్ట్లో ఉంటారు కదా తెగలు అని, దాన్ని ట్రైబ్ అంటాం అనమాట. ఆ ట్రైబ్కి ఏంటి మోడర్న్ టెక్నాలజీకి యాక్సెస్ లేదనమాట. మనం యూజ్ చేసే మోడర్న్ టెక్నాలజీకి యాక్సెస్ లేదు. ఓకే, ఆర్ రీసోర్సెస్కి కూడా యాక్సెస్ లేదు. అండ్ హ్యాడ్ టు రిలే ఆన్ ప్రిమిటివ్ టూల్స్. రిలే అంటే డిపెండ్ అవ్వాలి. అండ్ వాళ్ళకి మోడర్న్ టెక్నాలజీ మీద రీసోర్సెస్ మీద యాక్సెస్ లేదు అంటే వాళ్ళు ఏ దాని మీద డిపెండ్ అవుతారు? పురాతనమైన టూల్స్ అనమాట అండ్ టెక్నిక్స్ ఫర్ సర్వైవల్ అనమాట. వాళ్ళు సర్వైవల్ కావాలి అంటే ఏం చేస్తారు? ప్రిమిటివ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అవి యూజ్ చేసుకుంటారనమాట. ఓకేనా, మనం ఇప్పుడు మోడర్న్గా సర్వైవల్ కోసం మన వర్క్స్ చేసుకుంటాము. లైక్ మనము సాఫ్ట్వేర్ ఇట్లా టెక్నాలజీస్ వైపు వెళ్తూ ఉంటాం అనమాట. బట్ వాళ్ళు ఏం చేస్తారు? యాక్సెస్ లేనప్పుడు వాళ్ళకి ప్రిమిటివ్ టూల్స్ అనమాట, వాళ్ళకి అక్కడక్కడ ఏముంటాయో అవి యూజ్ చేసుకొని వాళ్ళు బ్రతుకుతారనమాట. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ మీద ఐడియా లేదు కాబట్టి. ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్లో సొఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్డ్ అనుకున్నాం కదా. హైలీ డెవలప్డ్ అంటే హైలీ నాట్ డెవలప్డ్, దట్ ఈస్ ప్రిమిటివ్ కదా. ప్రిమిటివ్ అంటేనే నాట్ డెవలప్డ్ టూల్స్, ఓల్డ్ ఏజ్ టూల్స్ని యూజ్ చేస్తారు అని చెప్తున్నాం కదా. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ప్రిమిటివ్ అవుతుంది అనమాట. సొఫిస్టికేటెడ్కి ఆపోజిట్ వర్డ్ ఈస్ ప్రిమిటివ్. టెక్నాలజీ అంటే అప్డేటెడ్ టెక్నాలజీ అనమాట. అప్ టు డేట్ ఉండేది మనం టెక్నాలజీ అని అంటాము. అండ్ మోడర్న్ అంటే అప్డేట్. టెక్నిక్స్ అంటే కొత్త టెక్నిక్స్, న్యూ వర్షన్స్ అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. Read the given sentence and select the most appropriate synonym of the word vigilant from the following options. ఓకే, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగే విజిలియంట్కి మనం ఏం కనుక్కోవాలి అంటే
సేమ్ వర్డ్ సినోనిమ్ కనుక్కోమన్నారనమాట. ఓకేనా, విజిలియంట్. ఓకే, విజిలియంట్ అంటే ఏంటి అంటే అలర్ట్ ఆర్ కేర్ఫుల్ అనమాట. విజిలియంట్ అంటే అలర్ట్ ఆర్ కేర్ఫుల్. ఇప్పుడు చూడండి ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ద బర్గ్లర్ వాజ్ వెరీ కాషియస్ సో he avoided the security perfectly as they didn't find any proof. ఓకే, బర్గ్లర్ అంటే ఎవరు అంటే థీఫ్ అనమాట, దొంగ. ఓకే, దొంగ చాలా కాషియస్గా ఉన్నాడు, చాలా కేర్ఫుల్గా ఉన్నాడు అనమాట. ఎందుకు? తను సెక్యూరిటీని అవాయిడ్ చేయడానికి. యాజ్ దే డిడెంట్ ఫైండ్ ఎనీ ప్రూఫ్ అనమాట. వాళ్ళకి ఎటువంటి ప్రూఫ్ దొరకలేదు కాబట్టి ఏమంటున్నారు, వచ్చిన థీఫ్ చాలా అలర్ట్గా ఉన్నాడు అని చెప్తున్నారు అనమాట. సో కాషియస్ అంటే ఏంటి? అలర్ట్. సో సినోనిమ్ ఇదే అవుతుంది. ప్రూఫ్ అంటే ఏంటండి, ఏదైనా మనము అథెంటికేషన్ ఇవ్వాలి అంటే, ఏదైనా మనం తేల్చాలి అంటే ఖచ్చితంగా ప్రూఫ్ కావాలన్నమాట. ప్రూఫ్ అంటే యూజ్డ్ ఫర్ అథెంటికేషన్. ఓకే, బర్గ్లర్ అంటే ఏంటి? థీఫ్, దొంగ అనమాట. సెక్యూరిటీ అంటే మనకు తెలుసు కదా, హూ సెక్యూర్స్ అనమాట. ఓకేనా, సో మనకి విజిలియంట్ అంటే అలర్ట్ ఆర్ కేర్ఫుల్, మనకి సేమ్ వర్డ్, దట్ ఈస్ సినోనిమ్ ఈజ్ కాషియస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎఫర్వసెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ అనమాట. ఓకేనా, ఎఫర్వసెంట్కి ఆపోజిట్ వర్డ్. ఎఫర్వసెంట్ అంటే ఏంటంటే లైవ్లీ, బబ్లీ అనమాట. ఓకేనా, సో సేమ్ ఫస్ట్ ఆప్షన్ లాగా, బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్ కావాలన్నమాట. సో సెంటెన్స్ చూద్దాం. సోనాలి ఈజ్ బబ్లీ అండ్ కేర్ ఫ్రీ ఇన్ కంపారిజన్ టు హర్ సిస్టర్ మితాలీస్ సబ్డ్యూడ్ నేచర్. ఓకే, ఇక్కడ మనం సెంటెన్స్ని అర్థం చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ దొరుకుతుందండి. చూడండి, సోనాలి ఈజ్ బబ్లీ అండ్ కేర్ ఫ్రీ అంటే తను లైవ్లీగా అండ్ ఎంజాయబుల్గా అండ్ కేర్ ఫ్రీగా ఉంటుందన్నమాట. తను లైఫ్ని ఎంజాయ్ చేస్తుందన్నమాట, లైవ్లీగా ఉంటుంది, ఫన్, బబ్లీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇన్ కంపారిజన్, ఎవరితో కంపారిజన్? టు హర్ సిస్టర్ మితాలీస్ సబ్డ్యూడ్ నేచర్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు సెంటెన్స్ అర్థం చేసుకుంటే, సోనాలి చాలా కేర్ ఫ్రీగా లైవ్లీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎవరితో కంపేర్ చేస్తే తన సిస్టర్ మితాలీస్. సబ్డ్యూడ్ అంటే తను చాలా కామ్గా ఉంటుంది అనమాట, ఎక్కువ ఎంజాయబుల్ నేచర్ కాదు, లైవ్లీ నేచర్ కాదు, కామ్గా ఉంటుంది అని అర్థం. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఎఫర్వసెంట్కి ఎఫర్వసెంట్ అంటే బబ్లీ అని తెలుసు మనకి. సో మనకి ఇక్కడ మనకి ఎక్కడుందండి ఆన్సర్? సబ్డ్యూడ్ అనమాట. ఇక్కడ మనకి ఆన్సర్ సబ్డ్యూడ్. So answer is subdued. Option 4 is our answer anamata. Next question. Okay, select the most appropriate synonym of the underlined word anamata. Ikkada ichina underlined word ki manam synonym anedi find out cheyali. So the case of Vanuatu in 2020 is a clear example of the constant and complex challenges faced by SIDS anamata. Okay na? It shows how SIDS are dealing with multiple crises at the same time and how COVID-19 has particularly exposed SIDS extreme and interlinked vulnerabilities. Okay, ఇక్కడ రెండిటి గురించి చెప్తున్నారండి, 2 diseases గురించి చెప్తున్నారు. దట్ ఈస్ SIDS గురించి చెప్తున్నారు అండ్ COVID-19 గురించి చెప్తున్నారు అనమాట. సో ఏమంటున్నారంటే కేస్ ఆఫ్ Vanuatu in 2020 is a clear example of constant and complex challenges faced by SIDS. It shows how SIDS are dealing with multiple crises at the same time and how COVID-19 has particularly exposed SIDS. రెండు ఎక్స్ట్రీమ్ అండ్ ఇంటర్లింక్డ్ వల్నరబిలిటీస్ అంటున్నారు అనమాట. ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్కువ అండ్ ఇంటర్లింక్డ్ అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న చాలా ఎక్కువ డిఫికల్టీస్. అంటే వల్నరబిలిటీ అంటే ఎక్కువ డిఫికల్టీ కానీ ఎక్కువ డిసీజ్ కాజ్ చేసే మెకానిజం ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, సో కంటిన్యూస్ అంటే తెలుసు కదా, వరుసగా అని. సివియర్ అంటే వెరీ బ్యాడ్, ఫ్రీ అంటే తెలుసు,
ఓకే, వితౌట్ కాస్ట్ అని. ఇంటర్లేస్డ్ అంటే ఇంటర్లింక్డ్ అనమాట. ఓకేనా, సో ఒకదానికి ఒకటి చాలా ఇంటర్లింక్డ్ అండ్ రెండు చాలా వల్నరబుల్గా ఉంటాయి అండ్ ఎక్స్ట్రీమ్ నేచర్ ఉంటాయి అని చెప్తున్నారనమాట. సో ఇంటర్లేస్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ హరాంగు. ఓకేనా, సో నెక్స్ట్ వన్, మీనింగ్ ఆఫ్ హరాంగ్. హరాంగ్ అంటే ఏంటంటే లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ అనమాట. ఓకేనా, ఎవరైనా మనకి లెంతీ చాలా పెద్దగా అండ్ ఎమోషనల్గా ఆర్ గట్టిగా అగ్రెసివ్గా ఏదైనా స్పీచ్ ఇస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే మనం హరాంగ్ అని అంటాం అనమాట. ఓకే, సో స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్ కాదు, బ్రేకర్ ఆఫ్ ఐడల్స్ కాదు, అండ్ ఏరోప్లైన్ షెడ్ కాదనమాట. సో ఆన్సర్ ఈజ్ ఏ లెంతీ అండ్ అగ్రెసివ్ స్పీచ్ ఈజ్ కాల్డ్ హరాంగ్. నెక్స్ట్ వన్, select the most appropriate option that can substitute the bracketed segment in the given sentence. ఓకే, బ్రాకెటెడ్ సెగ్మెంట్ని మనం ఏ విధంగా మనం రీప్లేస్ చేయొచ్చు అని అంటున్నారు. సో మనం సెంటెన్స్ చూద్దాం. ద రివర్ ఫ్లోయింగ్ అండర్ ద బ్రిడ్జ్ అన్నారనమాట. ఓకేనా, దీన్ని మనం ఏ విధంగా మార్చవచ్చు, రీప్లేస్ చేయొచ్చు ఇచ్చిన ఆప్షన్స్లో నుండి. సో ఈజీ, చూద్దాం. ద రివర్ అనేది సింగులర్, వర్బ్ కూడా ఎలా రావాలి మనకి, సింగులర్లో రావాలి. సో ఫ్లోస్ అనేది సింగులర్ కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, దట్ ఈస్ ద రివర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్ అనమాట. ఓకే, వాజ్ ఫ్లో, ఈజ్ ఫ్లోడ్ అనేవి కరెక్ట్ కాదు. సో రివర్ అనేది సింగులర్ కాబట్టి మనకి సింగులర్ వర్బ్ వస్తుంది, దట్ ఈస్ ఫ్లోస్ అనమాట. ద రివర్ ఫ్లోస్ అండర్ ద బ్రిడ్జ్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకేనా, మనం ఏం చేయాలి, ఇచ్చిన సెంటెన్స్లోని అండర్లైన్డ్ వర్డ్ ఉంది కదా, ఈ అండర్లైన్డ్ వర్డ్ని ఇచ్చిన ఆప్షన్స్లో నుండి దేంతో అప్రోప్రియేట్గా మ్యాచ్ చేయొచ్చు. ఓకే, దే హ్యావ్ డిస్పోజ్డ్ ఆల్ ద ఓల్డ్ బుక్స్. అంటే వాళ్ళు మొత్తం ఓల్డ్ బుక్స్ అన్నిటినీ తీసేశారు అని చెప్తున్నారనమాట. ఓకేనా, మనం ఇచ్చిన ఆప్షన్స్లో నుండి 4 ఆప్షన్స్లో నుండి ఏది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో డిస్పోజ్డ్ అనేది ఎప్పుడు దేంతో కరెక్ట్ ప్రిపోజిషన్తో వస్తుంది, ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అంటే ఆఫ్ అనమాట. సో డిస్పోజ్డ్ ఆఫ్ అంటే గెట్ రీడ్ ఆఫ్ అనమాట. ఓల్డ్ బుక్స్ అన్ని తీసేశారు అని అర్థం. ఓకే, సో డిస్పోజ్డ్ ఆఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆప్షన్ 1 అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. ఓకే, అంటే మనకి ఇచ్చిన ఇడియంకి కరెక్ట్ మీనింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇడియం వచ్చేసి టు ప్రైమ్ ద పంప్. ఇడియం ఈజ్ టు ప్రైమ్ ద పంప్. ప్రైమ్ ద పంప్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా ఒక గ్రోత్కి కానీ, ఓకేనా, ఒక గ్రోత్కి కానీ ఒక ఎంకరేజ్మెంట్ అనమాట. ఓకే, ఎంకరేజ్మెంట్, ఎవరైనా గ్రో అవుతున్నారంటే ఒక ఎంకరేజ్మెంట్ కానీ ఒక ఏమంటాం మోటివేషన్ కానీ అలాంటివి చేసినప్పుడు దాన్ని ద ప్రైమ్ ద పంప్ అని అంటాం అనమాట. సో ఎంకరేజ్ ద గ్రోత్ ఆర్ యాక్షన్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ ఆప్షన్ 2 అనమాట. మ్యానిపులేట్ సమ్ వన్ టు అచీవ్ సక్సెస్ ఈజ్ రాంగ్ అనమాట. టు యూజ్ ఎ పంప్ ఎఫిషియంట్లీ ఈజ్ రాంగ్ అండ్ ఆస్క్ అదర్స్ టు బీ అంబిషియస్, దట్ ఈజ్ రాంగ్ అనమాట. ఓకే, ఎవరైనా ఇప్పుడు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మనం మోటివేట్ చేయడం ఆర్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళ గ్రోత్ కోసం ఎంకరేజ్ చేసినప్పుడు దాన్ని ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్గా చెప్పాలి అంటే టు ప్రైమ్ ద పంప్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ the sentence given below has one misspelled word. Spot the incorrectly spelled word and select its correct spelling అన్నారు. ఓకేనా, మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఏమంటున్నారంటే రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉందన్నమాట, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఆర్ మిస్టీరియస్ బై నేచర్ అంటే కొంచెం బ్యాడ్ బిహేవియర్ ఉంటుందన్నమాట మిస్టీరియస్ అంటే. ఓకేనా, సో మిస్టీరియస్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఆర్ మిస్టీరియస్. మిస్టీరియస్ అనేది స్పెల్లింగ్ రాంగ్, MYSTERIOUS అనమాట. సారీ,
థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. MYSTERIOUS, mysterious. So option 3 is the correct answer. Next question, select the grammatically correct sentence అన్నమాట. ఓకే, మనకి ఇచ్చిన 4 sentences ABCD. ఓకేనా, ఇందులో నుంచి మనం కరెక్ట్ సెంటెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ఓల్డ్ యూనిఫామ్ బట్ ఏ మెమరబుల్ థింగ్ ఫర్ మీ. ఓకేనా, ఇక్కడ ఓల్డ్, ఓ అంటే ఏంటి, ఇక్కడ ఓవెల్ కదా, ఓవెల్కి మనం యాన్ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ ఆర్టికల్ ఏ అన్నారు. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ ఓల్డ్ యూనిఫామ్ బట్ ఏ మెమరబుల్ థింగ్. ఇక్కడ ఆర్టికల్ మిస్సింగ్ అనమాట ఓల్డ్ యూనిఫామ్ దగ్గర. ఓకే, ఇట్ ఈజ్ ద ఓల్డ్ యూనిఫామ్ బట్ మెమరబుల్ థింగ్ ఫర్. ద అనేది మనం ఇక్కడ యూజ్ చెయ్యమన్నమాట. ఓకే, ద అనేది పర్టికులర్ ఏవైనా బుక్స్కి కానీ ఓకే కొన్ని ఉంటాయన్నమాట, దానికి యూజ్ చేస్తామన్నమాట. ఓకే, నాట్ ఫర్ ద జనరల్ థింగ్స్కి మనం యూజ్ చేయము. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈజ్ యాన్ ఓల్డ్ యూనిఫామ్, ఇది కరెక్ట్ అనమాట. ఓకే, ఓవెల్కి మనం యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం కదా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1 యాన్, సారీ ఆప్షన్ 1 D. ఎందుకు అంటే ఇక్కడ ఓల్డ్ ముందు యాన్ అనే ఆర్టికల్ ఉంది. ఓకేనా, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అన్నమాట. ద ఆడియన్స్ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. ఓకే, ఇచ్చిన సెంటెన్స్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలి. సో ద ఆడియన్స్ అనేది సబ్జెక్ట్, లవ్డ్ అనేది వర్బ్. ఓకే, చూస్తే మనకి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో కూడా పాస్ట్ టెన్స్లోకే ఉండాలన్నమాట. ద ఆడియన్స్ విల్ లవ్, ఇది ఖచ్చితంగా రాంగ్ అండి. విల్ అనేది ఏంటి, ఫ్యూచర్ టెన్స్ కాబట్టి. ద పర్ఫార్మెన్స్ ఈజ్ లవ్డ్, ప్రెజెంట్ టెన్స్ కదా, ఈజ్ లవ్డ్ కాబట్టి ఇది రాంగ్. హర్ పర్ఫార్మెన్స్ కరెక్ట్. చూడండి, హర్ పర్ఫార్మెన్స్, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ఈజ్ కన్వర్టెడ్ టు సబ్జెక్ట్ హియర్. అండ్ వాజ్ లవ్డ్, ఓకే, లవ్డ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది కూడా పాస్ట్ టెన్స్. బై ద ఆడియన్స్, ఇది సబ్జెక్ట్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఆబ్జెక్ట్. ఆబ్వియస్గా థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది అనమాట. ద పర్ఫార్మెన్స్ వాజ్ లవ్డ్ బై హర్, రాంగ్. ఓకే, బై ద ఆడియన్స్ కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్లాస్ టెస్ట్. చూద్దాం. Redwing had read dash that one of his favorite writers, Ernest Hemingway, had asked what was the best dash for a novelist అన్నారు. ఓకే, Redwing had read dash అన్నారు. ఓకే, ఏముంది, wholesome, negligently, somewhere, కేర్లెస్. హోల్సమ్ అంటే ఏంటి, కంప్లీట్లీ అని అర్థం అనమాట, ఆర్ కంప్లీట్ అని అర్థం. నెగ్లిజెంట్లీ అంటే నాట్ ఇంపార్టెంట్. సమ్వేర్ అంటే ఎక్కడో ఒక దగ్గర అని అర్థం అనమాట. కేర్లెస్ అంటే ఇర్రెస్పాన్సిబుల్, నాట్ కేరింగ్ అని అర్థం అనమాట. ఓకేనా, సో మనకి ఎక్కడ ఏం ఆప్షన్ కరెక్ట్ అవ్వచ్చు అంటే ఆప్షన్ 3 అనమాట. సో ఏంటి తెలుగులో చూద్దాం. రెడ్వింగ్ హ్యాడ్ రెడ్ సమ్వేర్ దట్ వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ రైటర్స్. ఎక్కడో ఒక దగ్గర రెడ్వింగ్ చదివాడనమాట. ఏమని, తన ఫేవరెట్ రైటర్ ఎవరు, ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పడం అనమాట. ఎర్నెస్ట్ హెమింగ్వేని అడిగారనమాట. ఏమని, హ్యాడ్ బీన్ ఆస్క్డ్ వాట్ వాజ్ ద బెస్ట్ డాష్ ఫర్ ఎ నావలిస్ట్. నావలిస్ట్కి ఏమంటున్నారు, నేచర్, ట్రైనింగ్, మెడికేషన్ ఆర్ మెయింటెనెన్స్ అనమాట. వాట్ వాజ్ ద బెస్ట్ డాష్ ఫర్ ఎ నావలిస్ట్. నేచర్ అంటే ప్రవర్తన అని చెప్పచ్చు అనమాట. ఓకేనా, ఆర్ బిహేవియర్ అని చెప్పచ్చు. ట్రైనింగ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైనా తెలియని దాని గురించి మనం తెలుసుకోవడాన్ని ట్రైనింగ్ అని అంటాం అనమాట. తెలుసుకోవడాన్ని ఆర్ వేరే వాళ్ళు మనకి చెప్పడాన్ని ట్రైనింగ్ అని అంటాం అనమాట. మెడికేషన్ అంటే టేకింగ్ మెడిసిన్స్ అనమాట. మెయింటెనెన్స్ అంటే ఒక థింగ్ ఆర్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం ఒక పొజిషన్ ఆర్ నీట్గా క్లీన్గా పెట్టడానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ని మెయింటెనెన్స్ అని అంటాం అనమాట. మెయింటెనెన్స్ అనేది ఒక ప్రాసెస్ అనమాట.
అవి కరెక్ట్గా పెట్టడానికి, ఏదైనా ఒకటి కరెక్ట్గా పని చేస్తుంది అంటే మెయింటెనెన్స్ బాగుంది అంటారు కదా, మెయింటెనెన్స్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. సో మనకి ఇక్కడ చూడండి ఏమని అడిగారు, హ్యాడ్ బీన్ ఆస్క్డ్ వాట్ వాస్ ద బెస్ట్ నేచర్, నేచరే కరెక్ట్ అవుతుంది కదా, ట్రైనింగ్, మెడికేషన్ ఆర్ మెయింటెనెన్స్ అని అడగరు, అక్కడ మనకి కరెక్ట్ మీనింగ్ కూడా కాదనమాట. సో నేచర్, నావలిస్ట్కి కావాల్సిన నేచర్ ఏంటి, బెస్ట్ నేచర్ ఏంటి అని అడిగారనమాట. ఓకే, హీ హ్యాడ్ సెడ్, తను ఏం చెప్పాడంట, అన్ అన్హ్యాపీ చైల్డ్హుడ్, అన్ అన్హ్యాపీ చైల్డ్హుడ్ అంటే బాల్యం సరిగా లేకపోవడం అని చెప్పాడనమాట. సో రెడ్వింగ్ హ్యాడ్ ఎంజాయిడ్ ఏ ఫైన్ టైమ్ గ్రోయింగ్ అప్, బట్ రెడ్వింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట తన చైల్డ్హుడ్ గ్రోయింగ్ అప్, బట్ హీ వేస్టెడ్, వండర్డ్, వాండర్డ్, వెల్డెడ్. వేస్టెడ్ అంటే నాట్ యూజ్డ్ ప్రాపర్లీ అనమాట, వేస్ట్ చేయడం. ఓకే, వండర్డ్ అంటే ఆశ్చర్యంగా ఉండడం అనమాట, వాండర్డ్ అంటే వెతకడం అనమాట. ఓకే, వాండర్డ్ అంటే ఎక్స్క్లమేషన్ ఆర్ సర్ప్రైజ్, వాండర్డ్ అంటే వెతకడం అనమాట, సర్చ్. వెల్డెడ్ అంటే వెల్డింగ్ అంటాం కదా మనం, టూ మెటల్స్ని అతికించడం అనమాట, దాన్ని వెల్డెడ్ అని అంటాం అనమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, రెడ్వింగ్ హ్యాడ్ ఎంజాయిడ్ ఏ ఫైన్ టైమ్ గ్రోయింగ్ అప్, బట్ హీ వండర్డ్, తను సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడనమాట. ఓకే, ఇఫ్ దిస్ హోల్ డాష్ వాజ్ అన్ఫోల్డింగ్ మోర్ లైక్ ఏ నావల్, ఇఫ్ దిస్ హోల్ అన్నారు. ఓకే, ఏమంటున్నారు, ఇఫ్ దిస్ whole, that is expectation, aspiration and expedition అన్నమాట. if this whole dash was unfolding more like a novel. okay, expiation అంటే ఏంటి అంటే యాక్సెప్టింగ్ గిల్ట్ అన్నమాట. ఓకేనా, గిల్ట్, ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేశాము అని తర్వాత తను గిల్ట్గా ఫీల్ అవ్వడం అనమాట, గిల్ట్గా ఫీల్ అవ్వడాన్ని ఎక్స్పియేషన్ అంటాం. ఎక్స్పెక్టేషన్ అంటే ఏదైనా మనం ఆశలు పెట్టుకోవడం అనమాట. ఓకేనా, ఎక్స్ఆస్పిరేషన్ అంటే ఏంటి అంటే ఇరిటేషన్ అనమాట, ఎక్స్ఆస్పిరేషన్ అంటే ఇరిటేషన్. ఓకే, ఎక్స్పిడేషన్ అంటే ఏంటి అంటే స్పెషల్ జర్నీ ఫర్ ఏ పర్పస్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి కనిపెట్టాలి, ఒక సైంటిస్ట్కి ఏముంటుందంటే రీసెర్చ్ అనేది ఒక స్పెషల్ జర్నీ ఉంటుందన్నమాట, అలాగా దాన్ని ఎక్స్పిడేషన్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, వాజ్ అన్ఫోల్డింగ్ మోర్ లైక్ ఏ నోవెల్ అండ్ వుడ్ బి ఎక్స్పిడేషన్ ఆన్ వన్ పర్సన్, వన్ క్యారెక్టర్, ద గై ఇన్ చార్జ్ హిమ్. అంతే కదా, ఇప్పుడు తను ఏం చెప్పాడు, బాల్యం అనేది సరిగ్గా లేకపోవడం అనేది ఒక గొప్ప నేచర్ అని చెప్పాడనమాట. బట్ రెడ్వింగ్ ఏంటి, రెడ్వింగ్ అనేది తన చైల్డ్హుడ్ని బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో కాబట్టి అదొక ఎక్స్పిడేషన్ అంటున్నాడు, స్పెషల్ జర్నీ ఫర్ ఎ పర్పస్ ఆన్ వన్ పర్సన్, క్యారెక్టర్, అండ్ ద క్యారెక్టర్ అన్నాడు వాజ్ అన్ఫోల్డింగ్ మోర్ లైక్ ఎ నోవెల్ అండ్ వుడ్ బి ఏమన్నారు, బేస్డ్, బ్లూమ్డ్, బ్లెస్డ్, బ్లేమ్డ్ అనమాట. ఓకే, సో ఆన్సర్ ఈజ్ బేస్డ్. ఓకే, అండ్ వుడ్ బి బేస్డ్ ఆన్ వన్ పర్సన్. అంతే, ఒక మనిషికి సంబంధించిన క్యారెక్టర్ కానీ ఒక మనిషికి సంబంధించిన చైల్డ్హుడ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అందరికీ ఒకేలాగా ఉండదు అని. సో బేస్డ్ అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బ్లూమ్డ్ అంటే ఫ్లవర్ బ్లూమ్డ్ అంటే ఏంటి, విచ్చుకోవడం అనమాట, బ్లూమింగ్. ఓకే, బ్లెస్డ్ అంటే దీవించడం, ఆశీర్వదించడం. బ్లేమ్డ్ అంటే ఒకరి తప్పుడు ఇంకొకరి మీద వేయడాన్ని బ్లేమింగ్ అని అంటాం అనమాట. సో లాస్ట్ వన్ ఈజ్ బేస్డ్ ఆన్ వన్ పర్సన్, వన్ క్యారెక్టర్, ద గై ఇన్ చార్జ్ హిమ్. మేబీ యూ గాట్ ఏ హ్యాపీ చైల్డ్హుడ్ అండ్ దెన్ అన్ అన్హ్యాపీ అడల్ట్హుడ్ అండ్ దట్స్ హౌ నావెల్స్ వర్క్డ్. ఒకరికి హ్యాపీ చైల్డ్హుడ్ రావచ్చు, లేకపోతే కొంతమందికి అడల్ట్హుడ్లో అన్హ్యాపీనెస్ రావచ్చు అనమాట. అలాగా నావెల్స్ అనేవి ఉంటాయి అండ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఇండివిజువల్స్, ఒక్కొక్క ఇండివిజువల్స్ ప్రకారము ఒక్కొక్కలాగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. సో లాస్ట్ వన్ ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ బేస్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్ అండ్ విల్ కంటిన్యూ టుమారో.